నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మా పణికుమార్ గారు. హనుమత్ వ్రతం సందర్భంగా విధుశేఖర భారతి వారు ఒక మంచి యజ్ఞాన్ని స్టార్ట్ చేశారండి. ఏంటంటే అందరూ కూడా శ్రీరామనామ జపాన్ని రాయండి అని చెప్పి. అయితే వాళ్ళు చాలా వరకు బుక్స్ చాలా మందికి ఇచ్చారు. కానీ కొంతమందికి బుక్స్ దొరకలేదు. ఒకవేళ నిజంగానే ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేసి మేము కూడా శ్రీరామనామాన్ని రాయడం స్టార్ట్ చేయాలి అనుకున్నవారు అంటే ఏ బుక్‌లో అయినా రాయొచ్చా? లేదు దానికి శ్రీరామనామ స్టార్ట్ చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు వాళ్ళు పాటించాల్సి వస్తుందో చెప్పండి? విధుశేఖరేంద్ర భారతి వారు వేద పండితులు, మీమాంస, వ్యాకరణ, నవవ్యాకృతి పండితుడు అన్నమాట ఆయన. ఎలా అంటే జగద్గురువు ఆయన. అవునండి. కాబట్టి భారతీ తీర్థస్వాముల వారు జగద్గురువులు. మా గురువు గారైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు ప్రత్యక్ష శిష్యులు. మనందరము కూడా శిష్యులమే. జగద్గురువుల శిష్యులం అంటే అందరూ కూడా. అయితే ఆయన భారతీ తీర్థస్వామి వారు ఎంత మహాపండితులో అంత పాండిత్యాన్ని తను నిస్వార్థంగా తన శిష్యులకి, భారతదేశంలోనే కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు శిష్యులకి తన రక్తాన్ని పంచి నేర్పించారు. అండ్ హీఈస్ ఎ సింపుల్ అండ్ మోడెస్ట్ మ్యాన్. అవే లక్షణాలు అంది పుచ్చుకొని వచ్చేసింది ఈ విధుశేఖరేంద్ర భారతి గారికి. సేమ్ టు సేమ్. పొరపాటున మనం చూస్తే భారతీ తీర్థస్వామి వారిలాగే ఉన్నారు కదా అనిపిస్తుంది. సేమ్. కాబట్టి జగద్గురువుల పరంపర కాబట్టి శృంగేరి ఆదిశంకర్లు వాళ్ళు ప్రజెంట్ ఆదిశంకర్లు వాళ్ళు. అంటే మనం గౌరవిస్తాం. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పరిపాలించింది ఒకప్పుడు. తర్వాత మోడీ గారు పరిపాలిస్తున్నారు. ఆమెని గౌరవించాం, ఈయన్ని గౌరవించాం. ఆ విధంగా సేమ్ రెస్పెక్ట్ ఇస్తాం. ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక పోస్ట్. అలాగే శంకరాచార్య అనేది ఒక పోస్ట్ అనమాట, పేరు కాదది. శారదా పీఠము, మా శంకర మఠము, ఇవన్నీ పోస్టుల పేర్లు. కాబట్టి జగద్గురువు ఒక పోస్ట్ పేరు. అంతేగాని ఆదిశంకరులు కేవలం ఒక మనిషి ఏమో కాదు. అది ఒక వ్యవస్థ, ఒక శక్తి. పరమేశ్వరుడు అనే ఒక వ్యవస్థ, గవర్నెన్స్ అనమాట. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చారు. కాబట్టి భారతీ తీర్థస్వామి వారి నుంచి ఆయన సాక్షాత్తు ఆదిశంకరులు మనం ఎలా చూస్తాం? శివుడు ఎప్పుడు ఏ నామ జపం చేస్తాడు? రామనామ జపమే చేస్తాడు. భారతీ తీర్థస్వాముల వారు చేసిన, విధుశేఖరేంద్ర భారతి వారు చేసిన అన్నీ రామనామమే. రామనామము తారక మంత్రము. రాముడు లేక ముందు నుంచి కూడా వచ్చిన మంత్రం. రామావతారం రాకముందు నుంచి ఉంది రామనామం. శివుడు నిరంతరం రామ అంటాడు. రామనామం యొక్క వ్యుత్పత్తి ఎలా వచ్చిందంటే ఓం నమో నారాయణాయాలో అనే అష్టాక్షరి మంత్రంలో నమో నారాయణ రా తీసాము. అలాగే పంచాక్షరి ఓం నమ శివాయలో మా తీసి ఈ రెండు కలిపి రామ అనే శబ్దం వచ్చింది. ఇకపోతే రెండవది, నారద మహర్షి బోయవాణ్ణి మనం, నాయనా నీ భార్య మరి నీ పాపాన్ని పంచుకుంటుందా అంటే పంచుకోనని ఆమె నిర్మోహటంగా చెప్పినప్పుడు ఒక గువ్వ పక్షులు దాంట్లో ఒక దాన్ని చంపేస్తే ఆ బోయవాడు ఆ శోకముతో మగపక్షి వెళ్ళి అందులో పడిపోయి కాలిపోతే ఆడపక్షి, అప్పుడు ఆ శోకము శ్లోకంగా మారి వచ్చినటువంటి మహాకావ్యమే రామాయణము. దానికి మూలమే రామతారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇది తెలియనటువంటి హిందువే ఉండడు. అయితే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే భారతీ తీర్థస్వామి వారి శిష్యులైనటువంటి విధుశేఖరేంద్ర భారతి గారు ఎందుకు పెట్టారు అని అంటే, రామా 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 అని 3 సార్లని శ్రీ అని ఒక్కసారి కనుక మనం ముందు రాసినట్లయితే సహస్రనామ, సహస్రం అంటే 1000 కాదు అర్థం. వేదంలో అనంతము వ్యుత్పత్తి అర్థాల్లో మన నిఘంటువులు కనుక తీసుకుంటే సంస్కృత నిఘంటువుల్లో అనంతమని అంటే ఇన్ఫినైట్ అని అర్థం. అంటే 1000 కోట్ల సారి ఒక రామ ముందు శ్రీ పెడితే 1000 కోట్ల రామనామ జపం చేసినంత ఫలితమని సహస్ర నామ తత్ తుల్యం. తుల్యం అంటే సమానము అని చెప్పాడు. అంటే విష్ణు సహస్రనామాలు, కృష్ణనామ సహస్రాలు, రామనామ సహస్రాలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అంత అవసరం లేదు. అందరికీ టైం ఉండదు కాబట్టి పాపం శ్రీ పెట్టేసి రామ అని రాసేస్తే సరిపోతుంది. ఆ ఉద్దేశంతోనే జగద్గురువులైనటువంటి విధుశేఖరేంద్ర భారతి వారు శృంగేరి ఆయన ఏం పెట్టారు, ఈ రామ మహాయజ్ఞం స్టార్ట్ చేశారు. ఇది మనకి రామకోటి రూపంలో మనకు చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. మన తాతలు రాశారు, అందరూ రాశారు, పూర్వీకులంతా కూడా రాశారు. అయితే ఆ రామకోటి రాసి ఒక స్తూపాలలో, ఒక స్తంభాల్లో అవన్నీ పుస్తకాలన్నీ భద్రపరిచి దాని మీద ఒక స్తూపం లాగా, ధ్వజస్తంభం లాగా కట్టిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే భారతీ తీర్థస్వామి వారి మంచి ఉద్దేశంతో మనకి చక్కగా చేశారు. ఏమని చెప్తోంది,
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి నా సంశయ. రామనామ జపం చేసినట్లయితే అశ్వమేధాధిక యాగాలు ఎన్నో చేసినంత ఫలితమట. మళ్ళీ మహాపాతకాలన్నీ నాశనమైపోతాయి. ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరము మహాపాపాలని నాశనం చేసేస్తుంది. శ్రీరామ రామ రణరంగంలో యుద్ధ కౌశలంలో ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం అంటాం. అంటే ఆ యొక్క అప్పుడే ఫ్రెష్గా వికసించినటువంటి పూల రేకుల వంటి కళ్ళలు కలిగినటువంటి అందగాడు రాముడు. అయితే పుంసాం రంజయతి రామ అన్నారు. అంటే పురుషుల్ని కూడా రంజింపజేసే దివ్య మనోహర స్వరూపం శ్రీరామచంద్ర ప్రభు. 14,000 మంది ఋషులంతా కూడా స్వామి రామ నిన్నొక్కసారి మేము కౌగిలించుకుంటామంటే రాముడు ఎంత మర్యాదా పురుషోత్తముడంటే ఈ జన్మలో మీకు ఇవ్వను నేను ఛాన్సు, కృష్ణుడి అవతారంలో నేను ఇస్తానని వాళ్ళంతా కూడా ఆ తపస్సంపన్నులంతా గోపికలుగా వస్తే వాళ్ళతో రాసలీలలాడినటువంటి దివ్యాత్ముడు శ్రీరామచంద్ర ప్రభు. అసలు రామో విగ్రహవాన్ ధర్మ, అసలు రూపం లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఒక విగ్రహంలాగా ఒక పోతలాగా పోస్తే ఆ వచ్చినటువంటి దివ్య మనోహర సుమంగళ రూపమే రాముడు. అండ్ ద మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ ద జెంటల్ పర్సనాలిటీ ఇన్ రాముడు అంటాం. అందువలన 16 కళలతో శ్రీకృష్ణుడు పుడితే 12 కళలతో పుట్టినటువంటి వాడు శ్రీరాముడు. ఎక్కడ కూడా రామావతారం ఎత్తిన తర్వాత నేను నరుణ్ణి అన్న జీవంతోనే అన్న భావనతోనే లాస్ట్ వరకు గడిపాడు. ఎక్కడైతే నేను శ్రీమన్నారాయణమూర్తి అవతారము అని జాగృతి అయ్యిందో అతను రావణ వధ చెయ్యలేడు. కాబట్టి ఆయన రామావతారంలో ఆయన ఏంటి, తల్లిదండ్రులతో మనం అందరం ఎలా మెలగాలి, పితృవాక్య పరిపాలకులం అవ్వాలి, తల్లిని మంచిగా చూసుకోవాలి. కైకేయిని సవతి తల్లిని కూడా కన్న తల్లిలాగా చూసుకున్నాడు. అదేవిధంగా తమ్ముళ్ళతో ఎలా ఉండాలి, ఆ తర్వాత ప్రజల్ని ఎంత రంజకంగా, అందుకనే రామరాజ్యం అన్నారు, కృష్ణరాజ్యం అనలేదు. మరి అలాగే రాముడు పుట్టినప్పుడు మొత్తం సమస్త ప్రపంచం అంతా కూడా సంతోషించింది, ఆనందించారు. కానీ ఒక్కడు మాత్రం బాధపడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? చంద్రుడు. ఎందువల్లంటే రాముడు పుట్టినప్పుడు సకల దేవతలు అందరూ వచ్చేసారు, దర్శనాలు చేసేసుకుంటున్నారు. కానీ చంద్రుడు పగల కదా పుట్టింది రాముడు. అందుకని చంద్రుడు పాపం ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తాడు రాముడు కరుణామయుడు ఏమనిచ్చాడు, నాయనా నేను నెక్స్ట్ జన్మలో నీకు ఛాన్స్ ఇస్తానని అర్ధరాత్రి పుట్టాడు. ఇంకో బోనస్ ఇస్తాడు ఎప్పుడు కూడా రాముడు, 2 వరాలు ఇస్తాడు. ఒకటి అడిగితే ఆయన ఏమిచ్చాడు, రామచంద్రుడు అని నా పక్కన అన్న శాశ్వతంగా విశ్వం ఉన్నంత వరకు నీ పేరు ఉంటుంది ఆయన అన్నాడు. అందుకని కృష్ణచంద్రుడు అనం, రామచంద్రుడు లేకపోతే రామసూర్యుడు అనం, అందుకని సూర్యుడు అనం. కాబట్టి ఎంత కరుణామయుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుది మనం రామకోటి పుస్తకాలన్నీ కూడా రాసుకుంటే చాలా మంచిది. అయితే శంకర మఠంలో అన్నీ ప్రింట్ చేయలేరు కదమ్మా, పుస్తకాలు ఎక్కువ ఉంటుంది. ఎంత మహాసంస్థానమైనా కొంతమందికి ఇది అవుతాయి. కాబట్టి ఆ పుస్తకంలోనే రాయాలనే నిబంధన లేదు. మామూలు ఆర్డినరీ పుస్తకాలు, రూల్డ్ పుస్తకాలు ఉంటాయి, బ్రాడ్ రూల్డ్ ఉంటాయి, మామూలు కాలం రూల్ సింగులర్ రూల్స్ తీసుకొని శ్రీరామ అని ఆ గురువుగారు చెప్పినట్టుగా జగద్గురువులు చెప్పినట్టుగా రాసేస్తే సరిపోతుంది. ఇక నియమాలు ఏమిటి ఇవి రాయడానికి అంటే రామనామ జపమే నియమం. తలంట స్నానం చేస్తాం, ఈ కామను తలంట స్నానం చేస్తాము, చక్కగా రాసినంత కాలము ఎన్ని రోజులైతే ఉన్నామో నేల మీద పడుకుంటాము. తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తాము. ఏముంది, ఒక 21 రోజుల్లో రాసేయచ్చు, లేదా 11 రోజుల్లో దీక్షగా రాసేయచ్చు, 3 రోజుల్లో రాసేయచ్చు. కాబట్టి మన వీలును బట్టి ఎవరైతే నేల మీద పడుకోవడము, కటిక నేల మీద కాకుండా దుప్పటి వేసుకొని సుఖాలు ఎక్కువ ఇవ్వకుండా బాడీకి, అది దాంట్లో అంతరార్థం. తర్వాత ఏకభుక్తం, ఆ తర్వాత బ్రహ్మచర్యం, నిత్య తలంటు స్నానం. ఎవరికైతే ఆరోగ్యం సహకరించదో, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వేడి నీళ్ళతోనే చేయొచ్చు, తెల్లవారుజామున చేయాలనే రూల్ లేదు. మామూలు వాళ్ళకి ఇలా చేసుకొని నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలా, శాకాహారిగా ఉండాలి. మిగతా టైంలో ఈ పుస్తకం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు తినొచ్చు. ఈ విధంగా ఆ నిరంతర నామస్మరణ, ఏదో అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే అది యాదృచ్ఛికంగా అలా రాసేయడం కాకుండా శ్రీరామ అని అన్నప్పుడల్లా ఆ ఆంజనేయ స్వామి ఎంతైతే రోమాలు విచ్చుకుంటాయో అంత ఇదిగా రామ అనే ప్రతి నామం రాసినప్పుడల్లా వాళ్ళ అనుభూతిని చెందుతూ రాస్తే కనుక వాళ్ళకి శ్రీరామచంద్ర ప్రభువు అణువులో ఉంటాడు. ఆంజనేయ స్వామిలాగా మనందరం కూడా శ్రీరామతత్వాన్ని మనం వంట పట్టించుకొని అంత గొప్ప అనుగ్రహాన్ని రామప్రభువు నుంచి మనం పొందొచ్చమ్మా. ఆ రామనామ జపం వల్ల 2 ఉంటాయి. దీనివల్ల ఆంజనేయుడు అనుగ్రహం వచ్చేస్తుంది మనకి,
ప్లస్ రాముల వారి రాముల వారి అనుగ్రహం అనుగ్రహం వస్తుంది. డబల్ బోనస్ అనమాట. నిజంగానే రాముల వారిని మీరు వర్ణిస్తుంటే అసలు వింటుంటేనే మనసు పులకించిపోతుంది అంటారు కదా అండి. అలా ఆ అనుభూతి నేను చెందాను ఇప్పుడు. అంత గొప్పగా వర్ణించారు. నిజంగా మీరు చెప్పినట్టు చక్కగా ఈ నియమాలు పాటిస్తూ రామనామాన్ని కనుక రాస్తే వాళ్ళ జన్మే ధన్యం అయిపోతుంది. ఇది ఉండడం కూడా మన అదృష్టం. తప్పకుండా. మీరు నిజంగా చాలా గొప్పగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.